సింగరేణి కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో వాటర్ ట్యాంకులు ప్రాణాలు హరించేలా ఉన్నాయి. హెచ్చులు రాలుతూ ప్రమాదకరంగా మారాయి. అయితే అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. సింగరేణి యాజమాన్యం స్పందన లేక సమస్యకు పరిష్కారం కరువైంది. మంచిర్యాల జిల్లా కోల్డ్ ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం కార్మికులకు తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. పైనుండి పెచ్చులు రాలుతూ పలుసార్లు ప్రమాదాలు జరిగాయి. అయినా అధికారుల స్పందన మాత్రం కరువైంది. వాటర్ ట్యాంకులను కూల్చివేయాలని ప్రజలు చాలాసార్లు వినతిపత్రాలు సమర్పించినా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ట్యాంకుల కూల్చివేతకు 3 ఏళ్ల క్రితమే టెండర్లు వేసినప్పటికీ ఇప్పటి వరకు వాటి ఊసే లేకుండా పోయింది. దీంతో ప్రజలు అధికారులపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. రామకృష్ణాపూర్ సూపర్ బజార్ ఏరియాలో ఉన్న వాటర్ ట్యాంక్ ప్రాంతం నిత్యం జనంతో రద్దీగా ఉంటోంది. దీంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న వాటర్ ట్యాంక్ కుప్పకూలితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ పక్కన ఉన్న వ్యాపార సముదాయాల యజమానులు నిత్యం భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఈదురుగాలులు, వర్షాలకు పెచ్చులు, పిల్లర్లు కూలే ప్రమాదం ఉందని ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతేనే అధికారులు స్పందిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకులను తొలగించాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని సింగరేణి యాజమాన్యం గమనించి దీన్ని తొలగించడమా లేకపోతే వేరే ఏమైనా చేస్తారా అనేది చేయగలరు. గత